మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల హాజీపూర్ మండలాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. బుధవారం పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 40 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 10,96,500 రూపాయలు, హాజీపూర్ మండలానికి చెందిన 138 మందికి 13,81,06,008 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను కలెక్టర్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, దేవాపూర్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాలరావు, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, గడ్డం త్రిమూర్తులు పాల్గొన్నారు. సంబంధించిన 6 ఎస్టీ సంబంధించిన 3 సో టోటల్ 95 మెంబర్స్ కి చెక్ పంపిణీ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండ్ అందరూ ప్రజాప్రతినిధులు అందరూ ఎవరైనా బెనిఫిషరీ ఉన్నారు అందరికీ అన్ని రకాల బెనిఫిట్ రావాల్సింది. దానికోసం అందరూ కలిసి పని చేస్తున్నాము. అండ్ ఐ హోప్ మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన డెవలప్మెంటల్ వర్క్ ఆర్ సంక్షేమ పథకాలు అన్ని కరెక్ట్ బెనిఫిషరీకి కరెక్ట్ గా మనం టైంకి ఇవ్వగలుగుతాము. అండ్ దానిలో అందరూ కోఆపరేట్ చేయాల్సింది. ఎక్కడ ఏమైనా ఇష్యూ అయితే మా దృష్టికి మన అధికార దృష్టికి తీసుకురావాల్సింది. దానికి కూడా మనం సరిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అండ్ మీ అందరూ ఇక్కడ ఈరోజు ఇంతమంది చాలా మంది వచ్చారు అంటే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు థ్యాంక్స్. అన్ని రకాల లబ్ధి అందరూ బెనిఫిషరీకి రావాల్సింది. దానికోసం మనం అందరూ ట్రాన్స్పరెంట్ గా మన కాన్స్టిట్యున్సీలో మన జిల్లాలో బెనిఫిషరీకి రికగ్నైజ్ చేసేసి దానికి సంబంధించిన ఉండవచ్చు, కొంత రాష్ట్రం కార్డు ఉండవచ్చు, సన్నబియ్యం పథకం ఉండవచ్చు, 200 యూనిట్ ఎలక్ట్రిసిటీ ఉండవచ్చు, 500 గ్యాస్ సంబంధించిన అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కోసం ఈరోజు వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కానీ లేకపోతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కోసం వచ్చిన లబ్ధిదారులు కానీ అదేవిధంగా ఇంతకుముందు కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరులు కానీ దీనికన్నా ఎక్కువ ఈరోజు దాదాపు 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న సర్పంచులు ఎప్పుడైతే ఎన్నికలు అని ఎన్నికలైపోయి గెలిచిన సర్పంచులు, మంచిర్యాల నియోజకవర్గం మరి కాసుపేట మండలికి సంబంధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళందరికీ ప్రత్యేకంగా శుభాభినందనలు. గెలిచి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి ఇవాళ ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు సరే కలెక్టర్ గారు మంచిర్యాల జిల్లా గురించి మాట్లాడి నేను మాత్రం మంచిర్యాల నియోజకవర్గం గురించి మాట్లాడతాను. ఇక్కడికి సంబంధించిన మటుకు ఇప్పటి వరకు రాష్ట్రంలో మొట్టమొదటిలో ఉన్నాం మనం. సీఎం రిలీఫ్ ఫండ్ వల్ల ఇంక్లూడింగ్ సీఎం కాన్స్టిట్యూన్స్ కన్నా కూడా ఎక్కువ ఉన్నాం మనం. ఇప్పుడు కొత్తగా ఈరోజు సీఎం రిలీఫ్ 40 ఇస్తున్నాం. ఈ 40 తోటి ఇప్పటి వరకు 2,568 సీఎం రిలీఫ్ చెక్కులు ఇప్పటి వరకు అనుమతులు కట్టుకొని మంచిర్యాల నియోజకవర్గం సీఎం రిలీఫ్ చెక్కులు కొన్ని దాదాపు 600 వేరే నియోజకవర్గాల నుంచి ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇచ్చి కూడా జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ఇది కూడా రికార్డు మనదే. ఇది కూడా 2,350 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఈ రోజు ఇచ్చే 45 మరి 43 95 మంచిర్యాల మండలం, 43 హాజీపూర్ మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు 2,350 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఈ అన్ని కార్యక్రమాలకు సవరించిన మా ఆఫీస్ స్టాఫ్, అదేవిధంగా మంచిర్యాల ప్రజలు, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, దీంతో పాటు ముందుండి ప్రతిదీ ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న అభివృద్ధి పదంలో కానివ్వండి,
క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయి పోటీల్లో తమ సత్తాని చాటి సింగరేణి సంస్థకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ సూచించారు. వర్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని కృష్ణ కాలనీ శాంతి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి స్థాయి అథ్లెటిక్స్ బుధవారంతో ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన అథ్లెటిక్స్, త్రోబాల్, స్విమ్మింగ్ పోటీల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ఈ కార్యక్రమంలో జీఎం శ్రీనివాస్ పాల్గొని వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, పథకాలు, క్రీడా సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహానికి గురి కావద్దని, క్రీడల్లో స్ఫూర్తి, పట్టుదల, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమన్నారు. ఇక్కడ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు కోల్ ఇండియా పోటీల్లో కొనసాగించి సంస్థకు పేరు తీసుకురావాలని సూచించారు. క్రీడలకు యాజమాన్యం ఎల్లవేళలా పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటీజీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, డీజీఎం పర్సనల్ అనిల్ కుమార్, స్పోర్ట్స్ కార్యదర్శి సృజన్ పాల్, స్పోర్ట్స్ సూపర్వైజర్ చాట్ల అశోక్, జాన్వేస్లీ, పరస శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, సిహెచ్ రమేష్, కోఆర్డినేటర్ సకినల నరసయ్య, జనరల్ కెప్టెన్ మల్లెత్తుల శ్రీనివాస్, ఇండోర్ కెప్టెన్ తోట సురేష్ తదితరులు పాల్గొన్నారు. సౌజన్య, దుర్గా, అమన్, శ్రీయా, ఎస్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాకు ఒక డౌట్ వస్తుంటది, ఈ మధ్యలో చూస్తుంటే ఈ ఆబ్సెంటిజం ఎక్కువగా యువతలో, అంటే యంగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆబ్సెంటిజం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నామో యంగ్ ఎంప్లాయీస్ ఏమో చక్కగా గేమ్స్ ఆడుతూ ఉన్నారు. రెండు కాంట్రాడిక్టరీ. మరి ఎందుకంటారు? జనరల్గా ఉండదు కదా. గేమ్స్ ఆడే వాళ్ళు ఫిట్ గా ఉండాలి. చాలా మంది ఆడుతూనే ఉంటారు ఏదో గేమ్, ఇక్కడ కావచ్చు లేదా బయట కావచ్చు. సో అట్లా కాకుండా ఉండాలి. సో గేమ్స్ ఆడడంతో మన హెల్త్ అనేది పెంపొందిస్తుంది, మనం పెంపొందించుకుంటాం, పెరుగుతుంది హెల్త్ అనేది, ఫిట్నెస్ పెరుగుతుంది. ఆ రకంగా మనము చాలా మంది ఈరోజు ఎంప్లాయీస్ అంటే నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను ఈ టాపిక్ మీకు చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ నడువు నొప్పి అంటారు, లేకపోతే మెడ నొప్పి అంటారు. ఈ రెండు మనం ప్రైజ్ వచ్చే దిశగా ప్రయత్నం చేయాలి. మరి సింగరేణిలో మరి ఎప్పటి నుంచో ఈ గేమ్స్ కి ఎంకరేజ్మెంట్ ఉంది చక్కగా. మీరు చూసి ఉంటారు, వేరే ఏ కంపెనీలో కూడా ఇంత మంచి గ్రౌండ్స్ ఉండే, స్టేడియంస్ ఉండే. అట్లాగే రిలీఫ్లు ఇచ్చి ఇంతమందిని గేమ్స్ ఆడిచ్చారు. మీకు తెలిసే ఉంటుంది, బహుశా కొంతమంది బయట కంపెనీలో పనిచేసి ఇక్కడికి వచ్చి ఉంటారు. మరి
ఇంత చక్కటి కార్యక్రమానికి మరి ఈరోజు మనము ముందుగా నేను మేనేజ్మెంట్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక్కడ శ్యామపూర్లో ఈ అవకాశం ఇచ్చినందుకు. గెలవని వాళ్ళందరూ నెక్స్ట్ సారికి మీకు కంగ్రాచులేషన్ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. సో స్పోర్ట్స్ అనేది స్పిరిట్. ఓకే, ఇట్స్ ఆట ఆడాలి, ప్రయత్నం చేయాలి. జీవితంలో ఏదైనా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అనేది ఎప్పుడూ మానవద్దు. అది చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, దేనినైనా ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి. సో విల్ విన్ వన్ డే. మనం అచీవ్ చేస్తూనే ఉంటాం. సో మీ అందరికీ మరొకసారి కోల్ ఇండియాలో మంచి బహుమతులు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులను గెలిచిన మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ సన్మానించారు. పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరైన ప్రజాప్రతినిధులను శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, అందుకే సర్పంచ్ ఎన్నికల నిదర్శనమని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయ దుదుంబి మోగిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకువస్తానని భరోసా ఇచ్చారు. రస్పూర్ మండలాధ్యక్షులు ఆస్పూర్ లక్ష్మీపేట రుణం తీసుకునే వాళ్ళకు నేను ఎప్పుడు చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు తెలిసిన సర్పంచులందరికీ అభినందనలు. సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్లు కానీ వారికి తోడుగా ఏదైతే మంత్రాలు కానీ నష్టపూర్ కానీ లేకపోతే లక్ష్మీపేట ఇక్కడి నుంచి ఆదిపూర్ కార్పొరేషన్ అందరినీ మిగతా 3 మండలాలకు ఎన్నికల ఇన్ఛార్జీలు పంపిస్తే అసలు క్యాండిడేట్ ఎక్కడో తెలియదు. క్యాండిడేట్ ఎక్కడ ముందు ఎవరు ఇన్ఛార్జీలు వేయరు. నేనున్నా ఎంత బాగా పనిచేయకూడదు. లేవనగా సాధారణ వాళ్ళు ఖచ్చితంగా మన భరోసుకొని అవసరం వాళ్ళు క్యాండిడేట్ క్యాండిడేట్ తయారు చేసి ఊళ్ళలో చూపే పరిస్థితి చేసినందుకు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. ఇక్కడ మీటింగ్ చూస్తే నాకు సంతోషం అనిపిస్తుందంటే ఇప్పటి వరకు గడిచిన 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ అన్నిటిగా మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల జిల్లానే మొదటి వరుసలో ఉన్నది. మొదటి నింపలు ఎన్ని కార్యక్రమాలు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో, మీ అందరి ధైర్యంతో ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గం నెంబర్ 1గా ముందుకు పోతుంది. మంచిర్యాల జిల్లా దండపల్లిలో ఓ వ్యాపారి చేసిన ఆర్థిక మోసానికి ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు చెక్ పెట్టారు. లక్షలాది రూపాయలు రైతుల నుంచి వసూలు చేసి ఆర్థిక దోపిడీ చేయాలని కుట్ర పన్నిన వ్యాపారి మెడలు వంచి డబ్బులు తిరిగి ఇప్పించారు. ఒకటి కాదు, ఒకరిద్దరికి కాదు, ఏకంగా 70 మంది బాధిత రైతులకు 46 లక్షల రూపాయలను ముక్కుపిండి వసూలు చేసి బుధవారం రైతులకు ఎమ్మెల్యే అందజేశారు. చేజారిన డబ్బులు రావాలని కలవరపడిన రైతులకు ఎమ్మెల్యే డబ్బులు ఇప్పించి రైతు పక్షపాతిగా నిలిచారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులను మోసం చేసి దగాకోరులను సహించేది లేదని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు హెచ్చరించారు.
రఫూర్ మండలాధీశులు ఆఫూర్ లక్ష్మీపేట రైతులు తండ్రి రైతులు వ్యాపారులుగా మోసపోయి ఇబ్బందులు ఉన్నప్పుడు నేను 13 జూలై నాడు ఏదైతే మీటింగ్ ఉండదో దామోదర రాజేశ్వరరావు పార్టీ గారు మీటింగ్ ఆ సందర్భంగా కట్టబెట్టిన స్థల పరిశీలన వెళ్ళినప్పుడు స్థానిక ఎంపీటీసీ శ్రీనివాసరావు అక్కడ ఉన్న మోసపోయిన రైతులందరూ తీసుకొచ్చి ఈ సందర్భంగా ఇట్లా రైతులు మోసపోయారు, ఒక దళారి ఒక వ్యాపారస్తు దాదాపు 30 సంవత్సరాల నమ్మించి దాదాపు 182 మంది రైతులను మోసం చేసిండు, డబ్బులు దాదాపు 5,000 డబ్బులు మోసం చేసిండు చెప్పడం జరిగినప్పుడు కూడా మనం చెప్పినాం దీనికి చట్ట ప్రకారం పోతే మనకు ఉంటుందో పోతే డబ్బులు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం మన డబ్బులు మనం వసూలు చేసుకొని చెప్పడం జరిగింది. దానికి ఎన్నికలు స్పందించి చేసి దానికి సంబంధిత అధికారులు కూడా పూర్తిగా సహకరించి ఆ డబ్బులు అతను ఏదైతే ఈ డబ్బులు తీసుకుపోయి ఇల్లు కొనుక్కొని భూములు కొనుక్కొని ప్రాపర్టీ కొనుక్కొని అన్ని పెట్టి అయిపోయి ఒక దొంగ నాటకం ఆడడం మొదలుపెట్టిండు. దాన్ని పగలగొట్టి ఆ రైతులకు డబ్బులు ఇప్పిస్తారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనారోగ్య పరిస్థితుల వల్ల అనారోగ్య కారణాల వలన ఒక 3-4 మాసాల ఆలస్యమైన నాకు వాస్తవం. ఈ రోజు మొత్తం మోసపోయిన రైతులు 1,00,000 మంది 70 మంది 80 మంది ఉన్నారు. ఆ 70 మందికి ఈరోజు 1,00,000 రూపాయలకి 40 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక 73 మంది 1,95,00,000 రూపాయల మోసపోయిన రైతులకు వాళ్లకు జనవరి 20 తారీఖు నాడు ఆ 73 మంది రైతులకు 1,90,00,000 ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు రైతులకు సంబంధించిన అప్పులు ముట్టినట్లయితే అది కాకుండా దాంతోపాటు ఈ రైతులు ఏ రకంగా మోసం చేసిందంటే వాళ్ళు నమ్మి వాళ్ళు రాసుకున్న డబ్బుల మీద కూడా ఎంతో కొంత వడ్డీ నష్టం పొందుతామని చెప్పి 45 మంది రైతులు ఆ షావుకారుని డబ్బులు అప్పులు కూడా జరిగింది. ఆ మోసపోయిన రైతులకు మరొక్కసారి విన్నవించి చెప్పేదంటే ఈ రైతులను చూసి ఈ నియోజకవర్గం కాదు ఉమ్మడి జిల్లా కానీ అందరూ మంచిర్యాల జిల్లా కానీ అందరికీ చెప్పేది ఒకటే, ఏ రకమైన వ్యవస్థ లేని వ్యాపారస్తులను నమ్మి దళాలను నమ్మి రైతులు వాళ్ళ వడ్లు కానీ వాళ్ళ పంట విత్తనాలు కూడా ఇచ్చి తర్వాత మోసపోయి ఇబ్బంది పడద్దు. ప్రభుత్వ వ్యవస్థ ఉంటే ప్రభుత్వ మండలికి ఏ సామాన్య ఏ రకమైన వడ్లు కానీ పెసలు కానీ కందలు కానీ పత్తి కానీ కొనదలకు ఉండదు కాబట్టి ఈ దళాలను మోసపోయి ఇలా సరే మేము వచ్చిన అందరం కలిసి వసూలు చేసి ఇబ్బంది లేకుండా డబ్బులు వసూలు. కానీ ఆ పరిస్థితి మళ్ళీ మిగతా రైతులకు రావాలంటే ప్రభుత్వ వ్యవస్థ నమ్మండి, ప్రభుత్వ వ్యవస్థ మోసం చేస్తే ఏమన్నా బాధ్యత ప్రభుత్వ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్ కారణాన్ని మీరు ఇచ్చి ఈ రకంగా మోసపోయే పరిస్థితి తెచ్చుకోకండి. ఈసారి ఇది రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్ర కూడా ఒక మనిషి ఒక దళాలు రైతులను మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత వసూలు చేసి ఆ ప్రాపర్టీ మనం చేసి వసూలు చేసి ఈ రోజు రైతులకు తిరిగి చూపించడం రాష్ట్ర దేశ చరిత్ర మొట్టమొదటిసారి ఈ రకంగా జరగడం. దానికి కూడా పునాది మన మంచిర్యాల నియోజకవర్గం నుంచి పడ్డది. ఈ రోజు 70 మందికి ఇస్తున్నాం. 73 మందికి మళ్ళీ 20 తారీఖున ఇస్తాం. మిగతా 40 మందికి ఆ తర్వాత 20 తారీఖున చెప్పి వాళ్ళలో ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు సంబంధించిన వాళ్ళందరి ఇప్పించే బాధ్యత మాది. ఇది కాకుండా ఆయన వచ్చినప్పుడు వేరే వాళ్ళ గురించి తీసుకునే బాధ్యత మాది కాదు. ఖచ్చితంగా